దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కృపావాక్కు అను ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మీకు స్వాగతం. ఈరోజు దేవుని వాక్యము. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడకుము, విస్మయమొందకుము. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 8వ వచనము. ప్రియులారా, దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు వాగ్దానం చేసిన ఆ దేశంలో అడుగిడడానికి వారిని నడిపించిన విధానమును దగ్గరుండి చూశాడు యెహోషువ. అటువంటి గురుతరమైన బాధ్యతను మోషే చేతుల నుండి యెహోషువకు అప్పగిస్తూ దేవుడు ఒక అద్భుతమైన బాధ్యతను యెహోషువకి ఇచ్చాడు. ఆ గురుతరమైన బాధ్యతను నిర్వర్తించడానికి బహుశా అతడు భయపడి ఉండొచ్చు. కారణం, చాలా వివిధ రకాలైనటువంటి వ్యక్తిత్వం కలిగిన ప్రజలను, అన్ని లక్షల మందిని ఆ వాగ్దాన భూమిలోనికి నడిపించడం అంత ఆషామాషి కాదు. ప్రియులారా, అప్పుడు దేవుడు మోషే ద్వారా ఈ వాక్యాన్ని, ఈ లేఖన భాగాన్ని తెలియజేస్తూ ధైర్యపరుస్తున్నాడు. ఈరోజు ఇదే వాక్యం నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో కూడా దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీకు ఇవ్వబడిన బాధ్యతలు నిర్వర్తించడానికి భయపడుతున్నావా? అది కుటుంబమే కానీ, వ్యాపారమే కానీ, ఉద్యోగమే కానీ, ఏ బాధ్యత అయినా నిర్వర్తించడానికి నువ్వు భయపడితే ఈ వాక్యాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీకు ఇచ్చిన వాగ్దానాన్ని, ఆ వాక్యాన్ని, ఆ బాధ్యతను నువ్వు నిర్వర్తించడానికి నీ ముందర నడిచేవాడు దేవుడు మాత్రమే అని ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటాడు. నిన్ను విడిచిపెట్టడు, నిన్ను ఎడబాయడు. గనుక భయపడకుండా, విస్మయం అందకుండా నీకు అప్పగించిన పనిని నమ్మకంగా చేయి. యెహోషువలాగా ఆ వాగ్దత్త దేశంలో అడుగు పెడతావు. ఆ వాక్యాన్ని, ఆ వాగ్దానాన్ని నువ్వు స్వతంత్రించుకుంటావు. ఆ బాధ్యతను నిర్వర్తిస్తావు, నెరవేరుస్తావు. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఆమేన్.